నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రుణాల పంపిణీని బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలకు, రైతులకు విస్తృత రుణ పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. పట్టుగుళ్ల పెంపకం రైతులకు 1,83,41,000 రూపాయల ప్రోత్సాహక ఇన్సెంటివ్ని అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వ్యవసాయం, హౌసింగ్, విద్యా రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. రైతులు, నిరుద్యోగులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవటం సరైంది కాదని అన్నారు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాలు చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలని, రానున్న 5 సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు 1,00,000 కోట్ల రుణాలు ఇస్తామని అన్నారు. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.